శత్రువులు ఎక్కడో ఉండరు. ఆత్మీయుల్లా నటిస్తూ మన పక్కనే ఉంటారు. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని సూచనలు మనుషుల అసలు స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ఈ రోజుల్లో మన వాళ్ళు ఎవరో, నటిస్తున్న వాళ్ళు ఎవరో గుర్తించడం చాలా కష్టం. చాలాసార్లు మనం నమ్మిన వాళ్ళే ద్రోహం చేస్తారు. అయితే ఆచార్య చాణక్యుడు చాలా ఏళ్ల క్రితమే మనుషుల అసలు స్వభావాన్ని తెలుసుకునే కొన్ని సులభమైన మార్గాలు చెప్పారు. వారి మాటలు, ప్రవర్తన గమనిస్తే వారి మనస్సును ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా, అతిగా పొగిడే వారితో జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాల్లో వారు తమ ప్రయోజనాల కోసం ఇలా చేస్తారు. మీరు చెప్పే ప్రతిదానికి అంగీకరిస్తే అది నిజమైన అభిమానం కాకపోవచ్చు. రెండవది, నిస్వార్థతను గుర్తించండి. ఒకరి నిజమైన స్వభావం తెలుసుకోవాలంటే వారు మీకోసం ఎంతవరకు నిలబడతారో చూడాలి. తమ ప్రయోజనం కోసం మాత్రమే ఉండేవారు నిజమైన స్నేహితులు కాదు. మూడవది, కష్ట సమయంలో ప్రవర్తన. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మీతో ఉంటారో గమనించాలి. సంతోషంలో దగ్గరగా ఉండి కష్టాల్లో దూరమయ్యేవారు నిజమైన ఆత్మీయులు కాదు. నాలుగవది, ఇతరుల గురించి మాట్లాడే విధానం. మీ ముందే ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు మీ గురించి కూడా ఇతరుల ముందు అలాగే మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాంటి వారిపై నమ్మకం పెట్టుకోవద్దు. ఐదవది, కళ్ళు, మాటల ద్వారా తెలుసుకోవడం. మనిషి కళ్ళు చాలా విషయాలు చెబుతాయి. మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూడకుండా తప్పించుకుంటే వారు ఏదో దాచిపెడుతున్నారని అర్థం. అబద్ధం చెప్పేవారి మాటల్లో, ముఖంలో కూడా అనుమానం కనిపిస్తుంది. ఈ చిన్న విషయాలను గమనిస్తే మనుషుల అసలు స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. దీంతో మీరు మోసపోకుండా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. సరైన వాళ్ళ వెంట ఉంటే నువ్వు ఎదుగుతావు. తప్పుడు మనుషులు ఉంటే నువ్వు కూలిపోతావు. అందుకే నమ్మకం పెట్టుకునే ముందు గమనించు. ఎందుకంటే నవ్వే ప్రతి ముఖం నిజం కాదు.